హలో నమస్తే, వెల్కమ్ టు ఎంఎం రివ్యూస్. ఈరోజు మన మూవీ వచ్చేసి వదంతి ద ఫేబుల్ ఆఫ్ వెలోని. ఈ సినిమా అయితే చాలా బాగుంది. అంటే ఒక టీనేజ్ అమ్మాయిని ఏ విధంగా మర్డర్ చేసి చంపారు అనేది అయితే ఈ వెబ్ సిరీస్ యొక్క సారాంశం. ముందుగా అయితే ఇద్దరు వ్యక్తులు అడవిలోకి వెళ్తారు. అక్కడ షూటింగ్ జరుగుతుంది. అందులో డైరెక్టర్ నిర్మాత అనమాట అడవిలోకి వెళ్తారు. అయితే అక్కడ షూటింగ్ జరుగుతూ ఉంటుంది. షూటింగ్ లొకేషన్ అయితే వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు. కానీ అక్కడ వాళ్ళకైతే ఒక బాడీ కనిపిస్తుంది. ఆ బాడీని చూసి వాళ్ళు ఏమనుకుంటారంటే ఆల్రెడీ షూటింగ్ కి సంబంధించిన ఏదైనా బాడీని తెచ్చి అక్కడ వేసారేమో లొకేషన్ వాళ్ళని అయితే వాళ్ళు అనుకుంటారు. కానీ తర్వాత వాళ్ళకి అక్కడ లొకేషన్ వాళ్ళు వచ్చి ఆ బాడీ మంద కాదు, మేబీ హీరోయిన్ మమత కనిపించట్లేదు, తన బాడీ అనుకుంటా అదైతే అన్నట్టయితే చెప్తారు. వెంటనే అయితే వీళ్ళు ఇంకా పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. పోలీసులు వస్తారు, వచ్చి అయితే సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసి వాళ్ళకైతే ఆ బాడీ అయితే మమతాది అనుకొని అయితే పోస్ట్ మార్టం పంపిస్తారు. కానీ ఈలోగా హీరోయిన్ మమత ఫోన్ చేసి తానైతే బతికే ఉన్నానని, అది తన బాడీ కాదని అయితే నిర్మాతని తిడుతుంది. తన గురించి తప్పుడు సమాచారం ఇచ్చిందని నిర్మాతను అయితే తిడుతుంటారు. తనైతే సారీ చెప్తారు. ఆ బాడీ మీదే అనుకున్నామండి అని అయితే తన అపాలజీ చెప్తాడు. తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఆ బాడీ ఎవరిదని. ఆ బాడీ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు అయితే అది గుర్తు తెలియని బాడీగా అయితే కన్ఫర్మ్ చేసుకొని అయితే దాని గురించి అయితే పత్రికల్లో అయితే ప్రకటన ఇస్తారు. తర్వాత ఆ బాడీని అయితే పోస్ట్ మార్టం చేస్తారు. అయితే అక్కడ పోస్ట్ మార్టం డాక్టర్ ఏం చెప్తుంటే తను 18 నుంచి 19 ఏళ్ల అమ్మాయిని రేప్ అయితే జరగలేదు, అలాగే ఆ అమ్మాయిని అయితే గొంతు నొక్కి చంపేశారని అయితే చెప్తాడు. అక్కడ ఒక అమ్మాయిని అంటే ఫేస్ పాడైంది కాబట్టి స్కెచ్ గీయించడానికి అయితే స్కెచ్ ఆర్టిస్ట్ రప్పిస్తారు. తనైతే స్కెచ్ గీస్తాడు. ఇక్కడ వెలోని అంటే చనిపోయిన అమ్మాయి గురించి స్టోరీ జరుగుతుంటుంది. అక్కడ చర్చిలో వాళ్ళ మదర్ తో పాటు చర్చిలో ప్రార్థన చేస్తూ ఉంటుంది. అయితే తనకి అక్కడ టోనీ అని ఒక అబ్బాయి అయితే తనకి వెంట పడుతూ ఉంటాడు. తననైతే మా ఇంటికి రా అంటే అంటే వాళ్ళకి సొంత లాడ్జి ఉంటుంది వెలోనికి. ఆ లాడ్జికి రమ్మని అయితే టోనీని పిలుస్తుంది. టోనీ వెళ్ళిన తర్వాత వయోలిన్ వాయించుకుంటూ వాళ్ళిద్దరూ సరదాగా కాసేపు ఎంజాయ్ చేస్తారు. అయితే అక్కడ తను మిస్బిహేవ్ చేస్తుంటే టోనీని అయితే తననైతే చంపదెబ్బ కొడుతుంది వెలోని. అక్కడిదైతే తను వెళ్ళిపోతాడు. తర్వాత తను వంట చేస్తూ ఉండగా కిచెన్ లో తన ఫ్రెండ్ వస్తాడు, అంటే తన పెళ్లి చేసుకునే అతను వస్తాడు. అతని పేరైతే విఘ్నేష్. తననైతే తను అవాయిడ్ చేస్తూ ఉంటుంది. తను తాగుతాడని అయితే అవాయిడ్ చేస్తుంటుంది. వాళ్ళ మదర్ కి చెప్తాడు, తను మదర్ కు తిడుతుంది. అయితే వాళ్ళ మదర్ లాడ్జ్ నడిపిస్తూ ఉంటుంది. ఆ లాడ్జ్కు చాలా మంది కుర్రాళ్ళు వచ్చి అంటే మిగతా వాళ్ళు చాలా మంది కస్టమర్లు వచ్చి అయితే లాడ్జ్ దిగుతుంటారు. ఆ లాడ్జ్ అయితే వాళ్ళ మదర్ రన్ చేస్తూ ఉంటుంది. అందులోనే ఆ లాడ్జ్ లోనే జోన్స్ అనే అతనైతే వాళ్ళ మదర్ కి హెల్ప్ గా రిసెప్షనిస్ట్ గా పనిచేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ స్కెచ్ గీశారు కదా, ఈ స్కెచ్ గీసిన వ్యక్తి అయితే స్కెచ్ అయితే ఇచ్చేసేసి వెలోని స్కెచ్ తను హడావుడిగా వెళ్ళిపోతాడు. ఇక్కడ టోనీ ఫ్రెండ్ ఉంటాడు కదా ఆండ్రూస్, తనైతే టోనీతో చెప్తాడు, నువ్వు కలిసి ఎన్ని రోజులైంది, వెలోని బొమ్మ అయితే ఇలాగా పేపర్లో వేశారంటే తను వెలోని కాదనుకుంటా అంటది. కానీ ఆండ్రూకి డౌట్ వచ్చి అయితే సిఐ రామన్ కలుస్తాడు. తన పేరు వెలోని అని తనైతే మాకు తెలుసు అని అయితే చెప్తాడు. అప్పుడే సిఐ రామన్ అయితే వెలోని వాళ్ళ పేరెంట్స్కి అయితే ఫ్యామిలీకి అయితే కబురు పెడతారు. వాళ్ళైతే బాడీని వచ్చి తెలుసుకోలేకపోతారు. కానీ విఘ్నేష్ అయితే బాడీని లోపల పరిశీలించి తను వెలోని అని గుర్తుపట్టి వచ్చి బయటకు వచ్చి అయితే ఏడుస్తూ ఉంటాడు. ఈ విధంగా అయితే వెలోని బాడీ అని అయితే వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. అయితే విఘ్నేష్ అయితే పోలీసులు అనుమానంగా ప్రశ్నిస్తారు, నువ్వే చంపేశావా తనని అంటే, కాదు తనని నన్ను తీసుకెళ్ళమంది బయటికి, నేను తీసుకెళ్లి వచ్చాను, కానీ పికప్ చేసుకోవడానికి వెళ్తే అయితే తను అక్కడ లేదని అయితే చెప్తాడు. అంటే ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, అక్కడ పికప్ చేసుకోవాలి, అక్కడ లేదని చెప్పి. ఆంటీ కూడా మా ఇంటికి అయితే రాలేదు అని అయితే చెప్తుంది. తర్వాత తనని ఖననం చేయడానికి తీసుకువెళ్తారు. తర్వాత ఇక్కడ విఘ్నేష్ తో మీద డౌట్ తో అయితే విఘ్నేష్ అయితే ప్రశ్నిస్తారు. కానీ విఘ్నేష్ అయితే నాకైతే తెలియదు, నేనైతే చంపలేదని అయితే చెప్తా ఉంటారు. అయితే ఇక్కడ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. వెలోని వాళ్ళ ఫ్రెండ్ తో అయితే వీడియో చేస్తుంది. ఆ వీడియోలో అయితే తను చాలా గోల్స్ ఉన్నట్టు అయితే వీడియోలో చెప్తుంది. ఆ వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది. తర్వాత ఈ కేసు వైరల్ అవుతుంది కదా వెలోని కేసు. ఆ కేసు అయితే వివేక్ అప్ చెప్తారు. పోలీస్ ఆఫీసర్ వివేక్ అప్ చెప్తారు. అయితే అతనికి భార్య ఉంటుంది. తనని పుట్టింటికి దిగబెట్టాలని అనుకుని 2 days లీవ్ తీసుకుంటాడు. అయితే అనుకోకుండా అర్జెంట్ గా వచ్చి జాయిన్ అయ్యి ఈ కేసు చూడమని అయితే తనకైతే వస్తుంది. ఇంకా తను వాళ్ళ వైఫ్ ని దింపకుండా వెళ్ళిపోతాడు. ఇంకా వాళ్ళ వైఫ్ కోపంతో వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ సిఐ రామన్ అయితే వివేక్ తో
కేసు సంబంధించిన వివరాలు అలా విఘ్నేష్ గురించి చెప్తాడు. విఘ్నేష్ మళ్ళీ వివేక్ ప్రశ్నిస్తాడు. విఘ్నేష్ అయితే అదే చెప్తాడు. నన్ను దిగపెట్టమంటే నేను బస్ స్టాప్ లో దిగబెట్టాను. తర్వాత నన్ను రిసీవ్ చేసుకో 7ంటికి వచ్చింది. నేను తర్వాత అక్కడికి వెళ్తే తను రాలేదని చెప్పింది వాళ్ళ ఆంటీ అని అయితే చెప్తారు. తర్వాత వాళ్ళ మదర్ ని ప్రశ్నిస్తారు. వాళ్ళ మదర్ కూడా అలాగే చెప్తుంది. తర్వాత వివేక్ ఏం చేస్తాడంటే తనకు సంబంధించిన కాల్ డీటెయిల్స్ ని తనకు తెలిసిన కుర్రాడు ఉంటాడు అలెక్స్ అని. తనైతే కంప్యూటర్ నాలెడ్జ్ బాగా ఉంటుంది, క్రిమినాలజీ చదువుతుంటాడు. తనకైతే తన డీటెయిల్స్ ఇచ్చి తన ఫోన్ కాల్స్ అయితే చెక్ చేయమంటారు. తర్వాత ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. సెబాస్టియన్ అనే వ్యక్తి అయితే రైటర్, తనైతే లాడ్జ్ లో దిగడానికి వస్తాడు. తనకైతే రూమ్ చూపించమని అయితే వెలోనికి వాళ్ళ మదర్ చెప్తుంది. తనైతే ఇష్టపడదు, కానీ వాళ్ళ మదర్ తిట్టినాక 2nd ఫ్లోర్ లో రూమ్ చూపించడానికి వెళ్తుంది. తర్వాత సెబాస్టియన్ అక్కడ ఉంటుండగా అక్కడ వాళ్ళ మదర్ కి అలాగే వెలోనికి గొడవ అవుతుంటుంది. తను ఆ గొడవ వింటాడు. విన్నాక వెలోని తన దగ్గరికి వస్తుంది, సెబాస్టియన్ దగ్గరికి. ఏంటి మీ మదర్కి నీకు గొడవ అంటే, మా ఇద్దరికి ఎప్పుడు ఉండేది అది ఫస్ట్ నుంచి అన్నట్టయితే, మా నాన్న అయితే నాకు చాలా ఇష్టము, మా మదర్ ఎప్పుడు అలా అరుస్తూనే ఉంటుంది, దాని గురించి పట్టించుకోవడం వేస్ట్ అన్నట్టయితే చెప్తుంది. ఇక్కడ వివేక్ మళ్ళీ ప్రజెంట్కి వస్తే వివేక్ ఇన్వెస్టిగేషన్ చేస్తాడుగా. ఇక్కడ టోనీ ఫ్రెండ్ ఉంటాడుగా, తను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు తన ఫ్రెండ్ ఎటో చూడడం గమనిస్తాడు. అర్థం కాదు ఎటు చూస్తున్నాడు అనేది. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇన్స్పెక్టర్ వివేక్ ఆండ్రూ ఎటో చూడడం గమనిస్తాడు కదా, దాని గురించి అయితే సీసీ కెమెరా చెక్ చేస్తాడు. అయితే అక్కడ ఉన్న వ్యక్తి టోనీ ఏమో ఎడ్వర్డ్ కాస్ట్ చూస్తూ ఉంటాడు ఇక్కడ వివేక్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు. సో టోనీకి ఏదో సంబంధం ఉందని చెప్పేసి అయితే టోనీ మీద అనుమానిస్తాడు. తర్వాత టోనీ అడ్రస్ కనుక్కొని అయితే టోనీ ఇంటికి వెళ్తాడు. అయితే అక్కడ టోనీ వాళ్ళ ఫాదర్ ఉంటాడు. టోనీ చాలా రోజుల నుంచి ఇంటికి రావట్లేదని, కానీ తన కొడుక్కి ఈ హత్యకి అయితే ఎటువంటి సంబంధం లేదంటే చెప్తాడు. తర్వాత జోన్స్ ని అంటే లాడ్జ్ లో రిసెప్షనిస్ట్ ఉంటాడు కదా, అలాగే తన కూడా క్వశ్చన్ చేస్తారు. ఇక్కడ లాడ్జ్కి వచ్చి ఒక రిపోర్టర్ అయితే వచ్చి దిగుతాడు. ఆ రిపోర్ట్ ని పంపించింది ఎవరంటే ప్రముఖ వార్తాపత్రిక నుంచి ఒక ఎడిటర్, తన పేరు వచ్చి సీతారామన్. అతనైతే తనని రిపోర్టర్ పంపిస్తాడు. ఎందుకంటే ఈ వెలోని హత్య గురించి ఏమైనా తెలిసిద్దేమో వాళ్ళ లాడ్జీలో దిగుతాయనైతే ఆ రిపోర్టర్ పంపిస్తాడు. తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ కోసం వెలోని బాడీ దొరికిన దానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్తప్పరాయ్ అనే విలేజ్ కి అయితే వస్తారు. అక్కడైతే ఎంక్వైరీ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక పాత ఫ్యాక్టరీ కనిపిస్తుంది. ఆ ఫ్యాక్టరీలో అయితే తనకు సంబంధించిన దుస్తులు అంటే వెలోనికి సంబంధించిన దుస్తులు ఆనవాళ్ళు అయితే అక్కడ కనిపిస్తాయి. తర్వాత అక్కడ ఎంక్వైరీ చేస్తూ ఉండగా అడవిలో ఒక ముసలమ్మ ఉంటుంది. ఆ ముసలమ్మకి అయితే 3 కొడుకులు. అయితే తన గురించి ఎంక్వైరీ చేసి తన ఫోటో చూపించి వెళ్ళిన ఫోటో, ఈ అమ్మాయి ఎప్పుడైనా ఇటు వచ్చిందంటే వచ్చింది సార్, ఒక అబ్బాయి అయితే వచ్చింది అని అయితే చెప్తాడు. అయితే తనకేమో ఈ టోనీ ఫోటో చూపించి అంటే ఇతను కాదు సార్, అతను నల్లగా ఉంటాడు అని అయితే చెప్తుంది. ఇక్కడ రిపోర్టర్ ఉన్నాడు కదా, ఈ రిపోర్టర్ అయితే ఇక్కడ జరిగినవన్నీ అయితే సీతారామన్కి చేరవేస్తూ ఉంటాడు. సీతారామన్ ఎడిటర్ కదా, తనైతే దానికి ఆ రిపోర్టర్ అయితే ఫోర్స్ చేస్తుంటాడు. సెబాస్టియన్ అయితే ఇంకా లాడ్జ్ ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. తర్వాత టోనీని అయితే తీసుకొచ్చి అయితే వాళ్ళ ఫాదర్ వివేక్ అప్ చెప్పాడు. అక్కడ టోనీ చెప్తాడు, నాకు ఈ హత్యకి అసలు ఏం సంబంధం లేదు అని అయితే టోనీ చెప్తాడు. సరే ఇంకా టోనీ నిరపరాధని చెప్పేసి అయితే టోనీని అయితే వదిలేస్తాడు వివేక్. తర్వాత మళ్ళీ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ ఇక్కడ ముసలమ్మకు 3 కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళ గురించి అయితే ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు ఏమన్నా చేశారేమోనని. వాళ్ళ గురించి అయితే తెలుస్తుంది ఏంటంటే, పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ఉన్నాడు కదా, ఆయన అయితే వివేక్ కి వాళ్ళ 3 కొడుకుల గురించి సమాచారం ఇస్తాడు. వాళ్ళ 3 క్రూరులు, సంథింగ్ అమ్మాయి అడవిలోకి వెళ్ళి కానీ అక్కడ చంపబడిందేమో వాళ్ళ 3 చేత అయితే క్లూ అందిస్తాడు వివేక్ కి. తర్వాత ఎడిటర్ కి లాడ్జిలోని రిపోర్ట్ ద్వారా ఇంతకు ముందు కూడా వెలోని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయినట్టయితే తెలుస్తుంది. దాని గురించి అయితే పత్రికల్లో వార్తలు వస్తుంటాయి. దాని గురించి అయితే ఇక్కడ వివేక్ మళ్ళీ ఎంక్వైరీ చేస్తాడు. లాడ్జిలో ఉన్న జోన్స్ అయితే ఎంక్వైరీ చేసినప్పుడు అవును తను నిజంగానే బయటికి వెళ్ళింది. అప్పుడైతే తను వాళ్ళ మదరును విఘ్నేష్ ఉన్నాడు కదా, వీళ్ళిద్దరైతే పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. దాని గురించి అయితే చెప్తారు. వెలోని వాళ్ళ మదర్ని అయితే ఎంక్వైరీ చేసేది. తనైతే అవును ఇంతకు ముందు కూడా వెలోని ఒకసారి ఇంట్లోంచి అలాగే బయటికి వెళ్ళింది, తను విఘ్నేష్ని తీసుకొని అయితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టు. ఈలోగా పోలీసులు తన వెతుకుతూ ఉండగానే వెలోని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చినట్లయితే వెలోని మదర్ అయితే చెప్తుంది. ఎక్కడికి వెళ్ళింది ఏమైనా తెలుసా అంటే ఏం తెలియదండి, తను ఫ్రెండ్స్ తో షికార్కి వెళ్ళానని అయితే చెప్పింది. ఏం చెప్పలేదు, కోపంతో అలిగి అయితే ఇంట్లోంచి వెళ్ళిపోయింది. మళ్ళీ తనంతట తనైతే వచ్చేసింది అన్నట్టయితే ఇక్కడ పోలీసులకి తను చెప్తుంది. తర్వాత అలెక్స్ వచ్చి వివేక్తో తనకి
12 ఇన్కమింగ్స్ 7 అవుట్ గోయింగ్ కాల్స్ వచ్చాయని మిస్ అయిన రోజు. అలాగే తను పోస్ట్ చేసింది కదా వీడియో, ఆ వీడియో అయితే తనది కాదని, తన అకౌంట్ నుంచి పోస్ట్ చేయలేదని, తన ఫ్రెండ్ అకౌంట్ నుంచి అయితే పోస్ట్ చేసిందని చెప్పింది. తను చదివిన కాలేజీకి వెళ్ళి అక్కడ ఉన్న ఉపాధ్యాయుల్ని, ఫ్రెండ్స్ ని అందరిని అడుగుతాడు. వెలోని చాలా మంచి అమ్మాయి అయితే అక్కడ చెప్తారు. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ ని కూడా అడుగుతారు. అందరూ కూడా వెలోని చాలా మంచి అమ్మాయి అంటే చెప్తారు. తర్వాత విఘ్నేష్ ని అనుమానించడం అయితే మొదలు పెడతాడు టోనీ మీద డౌట్ తీరిపోయినాక. అయితే విఘ్నేష్ అనుకోకుండా అడవిలోకి వెళ్ళి అయితే అడవిలో అయితే మరణిస్తాడు. బాగా మందు తాగేసి మరణిస్తాడు. ఈ విధంగా అయితే విఘ్నేష్ దగ్గర అయితే ఒక లెటర్ దొరుకుతుంది. తర్వాత అడవిలో ముసలమ్మ చాలా భయంగా ఫీల్ అవుతే తన ముగ్గురు కొడుకులు అయితే ముసలమ్మకు వార్నింగ్ ఇస్తారు. నువ్వు పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడి అయితే మనల్ని పట్టించమాకని అయితే ముసలమ్మకి గట్టిగా వార్నింగ్ ఇస్తారు. ఇక్కడ విఘ్నేష్ చనిపోవడంతో పోలీస్ ఆఫీసర్లు ప్రెస్ మీట్ పెట్టేసి ఇంక విఘ్నేష్ తనని చంపేశాడు, అందుకే ఆ బాధ భరించలేక మళ్ళీ హత్య కేసు ఇరుక్కుంటుందన్న భయంతో మందు తాగేసి అయితే చనిపోయాడని అయితే ఈ ప్రెస్ మీట్ చెప్పేసి పోలీసులు అయితే ఆ కేసు క్లోజ్ చేసేస్తారు. అయితే వివేక్ మాత్రం లెటర్ దొరుకుద్ది కదా, విఘ్నేష్ లెటర్. అందులో విఘ్నేష్ అయితే తనకి ఏ సంబంధం లేదని చెప్పి లెటర్ రాస్తాడు. ఆ లెటర్ అయితే విఘ్నేష్ యాక్చువల్ గా పోలీస్ ఆఫీసర్ చూపిస్తారు, కానీ ఈ కేసు క్లోజ్ చేయాలని అయితే ఆ లెటర్ అయితే కన్సిడర్ చేయాలి. ఆ లెటర్ ని చింపేసి తగలబెట్టేస్తారు వాళ్ళు. సో ఈ కేసు వెనకాతల పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయని అయితే వివేక్ ఫీల్ అయితే దాని గురించి అయితే ఎంక్వైరీ చేస్తుంటాడు. అయితే వివేక్ గిల్టీ ఫీల్ అవుతాడు. పోలీస్ ఆఫీసర్ బతిలాడతారు, సార్ మళ్ళీ ఈ కేసు ఓపెన్ చేద్దాం సార్ అన్నట్టయితే అడిగితే కూడా వాళ్ళ పై ఆఫీసర్ అయితే నీకెందుకు, ఈ ఆల్రెడీ కేసు క్లోజ్ అయిపోయింది, ఇంక ఈ కేసు గురించి ఆలోచించాలంటే నేను సస్పెన్స్ చేస్తానని అయితే కొన్ని రోజులైతే వివేక్ అయితే సస్పెన్స్ చేస్తారు. అయితే దీని గురించి అయితే తను ఈ సస్పెండ్ లో ఉండే పోలీసు అంటే కానిస్టేబుల్స్ సహాయంతో అయితే తనకు సంబంధించిన వివరాలను తెలుసుకుంటూ ఉంటాడు వివేక్. అయితే ఇక్కడైతే పోలీసులు అయితే వివేక్ సహకరించరు. అయినా సరే తన ఇన్వెస్టిగేషన్ అయితే అలెక్స్ సహాయంతో అయితే కొనసాగిస్తూనే ఉంటాడు వివేక్. అలెక్స్ చెప్తుంటాడు, అన్న నేను అయితే ఆ ముగ్గురు ముసలమ్మ దగ్గర ఒక అమ్మాయి పనిచేస్తుంది, అమ్మాయికి అయితే నేను సమాచారం ఇచ్చాను. ముసలమ్మ గురించి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ తెలిసినా లేదంటే గనక ఆ ముగ్గురు కొడుకులు అడవిలోకి వెళ్ళినప్పుడైతే మనకు సమాచారం అందించమని చెప్పాను. వాళ్ళ ముగ్గురు కొడుకులు లేని టైంలో మనం వెళ్ళి ఆ ముసలమ్మని అయితే ఎంక్వైరీ చేద్దామని అయితే ఇక్కడ అలెక్స్ అయితే చెప్తాడు. కానీ వివేక్ అయితే తన గురించి వెలని గురించి ఆలోచిస్తూ తనకు న్యాయం చేయలేకపోయారని అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ పాస్ట్ లో వెలేను చూపిస్తారు. వెలేను లాడ్జ్ లో దిగుతారు కదా కుర్రాలు, తన అందానికి అయితే తన చుట్టూ తిరుగుతూ ఉంటారు. వెలేను కూడా వాళ్ళని మామూలుగా ఫ్లట్ చేస్తూ ఉంటది తప్ప వాళ్ళకైతే లొంగదు, ఎవరికి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఆ మూమెంట్స్ ని. అయితే అల్లరిగా ఉంటుంది, బాగా అల్లరి అమ్మాయిలాగా ఉంటుంది, కానీ తప్పు చేసే అమ్మాయి కాదు. తర్వాత విఘ్నేష్ కూడా తను పెళ్లి చేసుకోమని చెప్పి తనని వేధిస్తున్నా సరే తనైతే ఇంట్రెస్ట్ అయితే చూపించదు, తన మీద అయితే చిరాకు పడుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ అలెక్స్ కి ఫోన్ వస్తుంది అడవి నుంచి. ఆ అమ్మాయి అయితే ముగ్గురు కొడుకులు అడవిలోకి వెళ్ళారు, ఆ ముసలమ్మ అయితే ఒంటరిగా ఉందని అయితే అలెక్స్ కి అయితే ఫోన్ వస్తుంది. అయితే ఆ ఫోన్ అందుకొని వీళ్ళు అడవికి వెళ్లే టైంకి వాళ్ళ ముగ్గురు కొడుకులు కూడా మళ్ళీ అడవిలోంచి వచ్చేస్తే అయితే వీళ్ళు క్వశ్చన్ చేయడానికి వెళ్ళినప్పుడు అలెక్స్ అలాగే వివేక్ క్వశ్చన్ చేయడానికి వెళ్ళినప్పుడు దాని గురించి అయితే వాళ్ళు, మా అమ్మ మాకేం తెలియదు, మీరేంటి మా సంగతి తెలియదు, మేము ఎలాంటి వాళ్ళమో తెలియదు అని చెప్పేసి అయితే బెదిరించేసి వాళ్ళిద్దరిని పంపించేస్తే వాళ్ళ మదర్ నిజం చెప్పేస్తాను అని అంటుంటే వాళ్ళ మదర్ని అయితే తంతారు. అయితే ఇక్కడైతే మూడో కొడుకు అయితే వాళ్ళ మదర్ అయితే చాలా ఇష్టము. అన్నదమ్ములు ఇద్దరు మదర్ మీద చేసుకునేసరికి తనైతే బ్రదర్స్ మీద అయితే తిరగబడతాడు. తర్వాత మళ్ళీ పాస్ట్ లో వెలుగుని చూపిస్తారు. వెలేను డైలీ రిసెప్షన్ లో జోన్స్ కి తెలియకుండా, అంటే జోన్స్ కి ఏం తెలిసినా ఖచ్చితంగా వాళ్ళ అక్క దగ్గర అంటే వెలేని వాళ్ళ మదర్ దగ్గర ఏమి దాయుడు, సో అన్ని చెప్పేస్తూ ఉంటాడని తనకు తెలియకడైతే ఫోన్లు చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడైతే మీడియాలో ప్రెషర్ ఎక్కువ అవుతోంది వెలోని హత్య గురించి. అంటే ఇక్కడ ఎడిటర్ రాస్తాడు కదా, వెలోని హత్య విఘ్నేష్ చేయలేదని చెప్పి అయితే ఒత్తిడి బాగా పెరుగుతూ ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఈ ముగ్గురు కొడుకులు స్టోరీ చూపిస్తుంటారు. వీళ్ళైతే ఎమ్మెల్యే, ఆ ఊరి ఎమ్మెల్యేకి అయితే అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే అయితే అతనికైతే అడవిలో దొరికిన జంతువుల మాంసాలు అవన్నీ తెచ్చి అయితే పెడుతుంటారు గెస్ట్ హౌస్ లో. ఆయన అయితే అనేక మంది అమ్మాయిలతో అయితే తిరుగుతూ ఉంటాడు. తర్వాత మీడియా ఒత్తిడితో మళ్ళీ తన మీద ఎంక్వైరీ చేయమని అయితే వివేక్ అయితే అప్పచెప్తారు వర్క్. మళ్ళీ వివేక్ ఎంక్వైరీ చేయడానికి అయితే మళ్ళీ లాడ్జికి వస్తాడు.
లాడ్జికి వచ్చి వెలోని మదర్తో అయితే మాట్లాడతాడు. అసలు ఏం జరిగింది ఆ రోజు అయితే, మేము చర్చికి వెళ్ళాము అంతకుముందు 2 రోజులకి, తనకేదో వాటర్ అవుతుందని అయితే బయటికి వెళ్ళింది. నాకేదో డౌట్‌తో మళ్ళీ తనని వెనకాతల వెళ్ళాను. అక్కడ ఎవరో మనిషితో మాట్లాడుతూ కనబడింది. ఆ మనిషి అయితే ఎవరో నాకు తెలియలేదు. ఎవరు అని అడిగితే ఏం లేదు నా ఫ్రెండ్ అని అయితే చెప్పింది. నాకైతే మరి ఎవరితో మాట్లాడుతుందనేది అర్థం కాలేదు. తర్వాత నేను నా కూతుర్ని ప్రశ్నించాను. కానీ తను ఎవరు లేరు. నువ్వు ఎందుకు నన్ను అనుమానిస్తున్నావు అన్నట్టయితే తనైతే క్వెషన్ చేసింది తిరిగి. నన్నెందుకు అంత అందంగా కన్నావమ్మా అన్నట్టయితే తిరిగి నన్నే క్వెషన్ చేసింది. నువ్వు నా మీద అనుమాన పడుతూ ఉంటావనైతే చిరాకు పడుతూ ఉండేది. తర్వాత ఇంటి నుంచి బయటికి వెళ్ళింది. తర్వాత నుంచి నా కూతురు ఇంటికి రాలేదనైతే చెప్తుంది. తర్వాత ఇక్కడ సెబాస్టియన్ చూపిస్తారు. సెబాస్టియన్ అయితే తను కూడా ఎంక్వైరీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంటాడు. తనకు తెలిసిన వాళ్ళందరూ ఎంక్వైరీ ఎంతవరకు వచ్చిందని అయితే అడుగుతుంటాడు. ఇక్కడ అలెక్స్ చెప్తాడు సెబాస్టియన్ నంబర్ నుంచి అయితే తనకు ఫోన్ వచ్చింది అని చెప్పేసి అయితే అలెక్స్ అయితే వివేక్ చెప్తాడు. అప్పుడు వివేక్ ఫోన్ చేస్తాడు. అయితే ఇక్కడ సెబాస్టియన్ ఏంటంటే కాల్ కట్ చేస్తాడు. కాల్ కట్ చేసేసరికి డౌట్ వస్తుంది వీళ్ళకి, ఏంటి కాల్ కట్ చేశారు అనేసరికి డౌట్ వస్తుంది. ఈలోగా ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన వీడియో ఒకటి, అశ్లీల వీడియో ఒకటి బయటకు వస్తుంది. దాని గురించి అయితే ఎడిటర్ ఉన్నాడు కదా, ఎడిటర్ సీతారామన్ నన్ను ఎలాగైనా బయటపడే అంటే, ఏదో ఒక వేరే న్యూస్ వైరల్ అయితే కనుక నీ న్యూస్ మర్చిపోరు, సరే వైరల్ అయ్యేటట్టు చేద్దాం, ఏదో ఒకటి న్యూస్ ఎదురు చూద్దాం, కొన్ని రోజులు కంగారు పడమా కట్టి అయితే ఎమ్మెల్యేకి అయితే చెప్తాడు. తర్వాత మళ్ళీ ఇంకొకసారి అమ్మాయి ఫోన్ చేస్తుంది, ముసలమ్మ దగ్గర వాళ్ళ అబ్బాయిలు లేరు రమ్మని చెప్పేసి. వివేక్ వాళ్ళు వెంటనే మళ్ళీ ఎంక్వైరీకి వెళ్తారు. ఆవిడ ఆడియోని రికార్డ్ చేస్తారు. ఆమె చెప్తుంది, ఏమని చెప్తుంది అంటే, నిజమే మేమే చంపేశాము ఆ అమ్మాయిని అయితే, మా అబ్బాయిలు అయితే ఇల్లీగల్ గా వ్యభిచారం చేపిస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చే లారీ వాళ్ళతో ఒక అమ్మాయిని పెట్టుకొని అయితే వ్యభిచారం చేస్తుంటారు. అక్కడికి వేరే వ్యక్తి అతను వస్తుంటాడు, అతను వాళ్ళని అని చెప్పేసి వ్యక్తి వస్తుంటాడు. అతనైతే ఆ అమ్మాయిని బాగా అసలు టార్చర్ చేస్తా ఉన్నాడు. ఆయన టీనేజ్ అమ్మాయిని కావాలన్నాడు, ఎంత డబ్బైనా ఇస్తా అన్నాడు. అతనికి అందించడానికి అయితే టీనేజ్ అమ్మాయిల కోసం మేము తిరుగుతున్నప్పుడు ఆ అడవిలోకి అయితే ఈ అమ్మాయి వచ్చింది ఫ్రెండ్స్ తో వచ్చి ముసలమ్మతో మాట్లాడిందంట. నాకు డబ్బులు ఎలా అయినా సంపాదించాలి, నాకు చాలా గోల్ ఉందంటే, అప్పుడు ముసలమ్మ అందంటే, అయితే మాకు ఇలా వ్యాపారం ఉంది, నువ్వు సహకరిస్తే కనుక నీకు డబ్బులు బాగా సంపాదించవచ్చు అంటే, సరే అని చెప్పేసి వాళ్ళు చూపించిన అబ్బాయి దగ్గరికి వెళ్ళింది. అయితే అతను పెట్టిన టార్చర్ తట్టుకోలేక తను బయటకు వచ్చేసి పరిగెట్టి ఆ షెడ్ ఉంది కదా, ఫస్ట్ లో ఫ్యాక్టరీ షెడ్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లాత్ కూడా కనిపిస్తుంది, అక్కడ పరిగెత్తి వెళ్ళినప్పుడు అతను వాళ్ళతో పాటు ఉన్న వ్యక్తి అయితే వెళ్ళి తనని రేప్ చేసి చంపేశాడంటే చెప్తుంది. వెంటనే వాళ్ళని ఇక్కడ వివేక్ కోపం వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ లో రేప్ జరగలేదని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ చెప్తాడు కదా, ఇక్కడేమో రేప్ చేసి చంపేసిందని చెప్పేసరికి కోపం వచ్చేసేది. తను అడవిలోంచి వెళ్ళిన తర్వాత డాక్టర్ను కలుస్తాడు. అయితే ఈ సందర్భంలో అడవిలోంచి బయటకు వచ్చేటప్పుడు అయితే వాళ్ళ ముగ్గురు కొడుకులు అడవిలోంచి వచ్చేస్తూ ఈ అలెక్స్ ని వివేక్ ని చూసి ఏదో విషయం వాళ్ళ మదర్ చెప్పేస్తుందని చెప్పేసి వాళ్ళని వెంబడిస్తాడు. అయితే ఆ టైంలో అలెక్స్ కి తుపాకీ తగిలి అలెక్స్ అయితే స్పాట్ లోనే మరణిస్తాడు. ఇక్కడ అలెక్స్ మరణించడంతో ఆ న్యూస్ వైరల్ గా మారుతుంటది. సీతారామన్ దాన్ని వైరల్ చేసి వేలోని హత్య విషయంలో ఇంకా ఏదో ఉంది, విఘ్నేష్ వల్ల జరగలేదు, ఏదో జరుగుతుంది, అందుకని అలెక్స్ మరణించాడు అని చెప్పేసి అయితే దాన్ని అయితే న్యూస్ ఎమ్మెల్యే సంబంధించిన అశ్లీల న్యూస్ మర్చిపోయేలాగా ఈ న్యూస్ అయితే వైరల్ చేస్తూ ఉంటాడు. ఆ న్యూస్ వైరల్ అవడంతో ఇంకా అలెక్స్ మరణం గురించి అయితే ఊరు వాడంతా చర్చించుకుంటారు. వివేక్ అంటే అలెక్స్ బాడీని పోస్ట్ మార్టం చేసి అయితే వాళ్ళ ఇంటికి అప్పచెప్తారు. ఇక్కడ వివేక్ చాలా ఫీల్ అవుతాడు, ఎందుకంటే అలెక్స్ చాలా మంచి ఫ్రెండ్ అంటే ఫిలాసఫర్ గా ఉండేవాడు అలెక్స్ కి. తను రోల్ మోడల్ గా చేసుకొని అలెక్స్ ఉండేవాడు. తన కళ్ళ ముందే అంత చిన్న పిల్లడు చనిపోవడం చూసి వివేక్ తట్టుకోలేకపోతాడు. ఎలా అయినా ఈ కేసును సాధించాలి అన్నట్టయితే ఇంకా వివేక్ గట్టిగా నిర్ణయించుకుంటాడు. అలెక్స్ అంత్యక్రియలు అయితే ముగుస్తాయి. తర్వాత వివేక్ అయితే ఇంకా డాక్టర్ ఉన్నాడు కదా పాలరాజు, తనకైతే ఫోన్ చేసి తనకు రేపు జరగలేదని చెప్పావు కదంటే, లేదు నిజంగా రేపు జరగలేదు, తనకైతే మళ్ళీ నువ్వు ఎంక్వైరీ చెయ్యి అని అయితే చెప్తాడు. మళ్ళీ ముసలమ్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎంక్వైరీ చేయడానికి ముసలమ్మని అయితే తీసుకొని వస్తాడు. అయితే అప్పటికే మత్స్యమిత్తం చెల్లించిన ముసలమ్మ అయితే చనిపోతుంది. తర్వాత మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తే వెలోని చిన్నప్పుడు స్టోరీ. వెలోని ఫాదర్ చనిపోతాడు. వెలోనికి అప్పుడు 6 ఏళ్ళు ఉంటాయి. ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా సెబాస్టియన్ ఫోన్ తీయడు కదా, తర్వాత సెబాస్టియన్ చెప్తాడు స్టోరీ అంతా వివేక్ కి. తన చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ మరణించగానే వాళ్ళ బాబాయ్ దగ్గర ఉండడానికి వెళ్తారు ఫ్యామిలీ, కూతుర్ని తీసుకొని బాబాయ్ దగ్గరికి వెళ్తుంది.
అక్కడైతే బాబాయ్తో వాళ్ళిద్దరికి అంటే బాబాయ్కి వాళ్ళ మదర్కి అయితే సంబంధం ఉంటుంది. ఇక్కడైతే వాళ్ళ బాబాయ్ ఏం చేస్తాడంటే వాళ్ళ మదర్ లేనప్పుడు చిన్నారి వేలోని అయితే టార్చర్ పెడతాడు. అంటే తనని టార్చర్ పెట్టి తనకి లైంగికంగా కలుస్తూ ఉంటాడు. ఈ విషయం అయితే ఒకసారి వేలోని మదర్కి తెలుస్తుంది. వెలోనికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి ఇంకా బాబాయ్తో కలవమాకని చెప్తే వాళ్ళ బాబాయ్ని కూడా బాగా తిడుతుంది. అయితే భయపడిపోయి అయితే వాళ్ళ బాబాయ్ అయితే ఆత్మహత్య చేసుకుంటాడు. అది ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. కట్ చేస్తే పెద్ద అయినాక లాడ్జీలో వెలోని ఒక్కడిదే ఉన్నప్పుడు ఒక అబ్బాయి అయితే లాడ్జీకి వస్తాడు. రూమ్ కావాలని అడుగుతాడు. రూమ్స్ లేవన్నా సరే నాకు బలవంతంగా రూమ్ కావాలని చెప్పి బెదిరిస్తే ఇంకా తనకు రూమ్ చూపిస్తుంది. అక్కడైతే తను గాయాలతో ఉంటాడు. నాకు కట్టుమని చెప్పి అయితే అభ్యర్థిస్తాడు. ఇంకా తనకైతే గాయాలకి కట్టిద్ది తను. తర్వాత తను నెమ్మదిగా తన లవ్ లో పడిద్ది. తర్వాత తనకు అట్రాక్ట్ అయితే నెక్స్ట్ డే తను వెళ్ళిపోతాడు. అయితే తనకు వైద్యం చేస్తున్నప్పుడు తన బ్లడ్ అయితే తన బట్టలకు అంటుకుంటది. ఆ బట్టలు అయితే తీసి వాళ్ళ అమ్మకు తెలియకుండా అయితే లోన్ అయితే దాచిపెడుతుంది. తర్వాత నుంచి ఆయన వచ్చి తన కోసం అయితే బస్ స్టాప్ లో ఉండి తనని రిసీవ్ చేసుకొని అయితే అక్కడికి షికారు తీసుకెళ్తా ఉండేవాడు. అయితే ఇక్కడ వాళ్ళ మదర్కి అయితే బ్లడ్ అంటిన బట్టలు కనిపిస్తాయి. వెలోని ఏదో తప్పు చేస్తుందని భ్రమపడి వాళ్ళ మదర్ అయితే బాగా తిడుతుంది. దానివల్ల ఏంటంటే వెలోనికి చాలా కోపం వచ్చి అయితే వాళ్ళ మదర్ మీద కోపంతో అయితే తనతో అయితే వ్యక్తి ఉన్నాడు కదా, అజ్ఞాత వ్యక్తి, అతనితో పాటు తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఒకసారి మిస్ అయింది అనుకున్నాం కదా వెలోని, ఇక్కడికే ఆ రోజు నైట్ మిస్ అయింది అనుకున్నాం కదా, ఇక్కడికే నైట్ తీసుకొని వస్తాడు. తర్వాత తనతో ఇంటిమేట్ అవుతాడు. తర్వాత మార్నింగ్ తనకు లేచినాక అక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఏంటమ్మా అంటే నేను తన భార్యనని చెప్పిద్ది. తినేమో తను ప్రేమించి తినతో వచ్చేసింది కదా, తనైతే చాలా ఫీల్ అయింది. అయితే ఫోన్ చేసిద్ది, నాకు భార్య ఉంది, నువ్వే కదా ఇష్టపడి నా దగ్గరికి వచ్చావు, ఇష్టమైతే ఉండు, తనతో పాటు నువ్వు కూడా ఉండు అంటాడు. తనైతే అంగీకరించదు. ఇంకా అమ్మాయి దగ్గరుండి బస్సు ఎక్కించేస్తుంది. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలా ఏడుస్తుంది. అది ఆ వ్యక్తిని మర్చిపోలేక ఎందుకు ఇలా చేసావు అన్నట్టయితే తనకు ఫోన్ చేసి ఏడుస్తూ ఉంటుంది. అంటే తను ఎమోషనల్ గా తనని బాగా ప్రేమించింది అనమాట. ఇదంతా తన బుక్ లో రాస్తాడు కదా, ఆ బుక్ అయితే ప్రచురించబడింది. అయితే సెబాస్టియన్ ఆ రచన గురించి ప్రెస్ మీట్ కి చెప్తుండగా వివేక్ అక్కడికి వస్తాడు. మీరు ఊహించుకున్నవన్నీ నిజాలు, ఊహించుకొని అబద్ధం చెప్తున్నాడు, లేదంటే అవన్నీ నిజాలా అని చెప్పేసి అయితే గట్టిగా క్వశ్చన్స్ చేస్తాడు సెబాస్టియన్ ని. అప్పుడు తనైతే కొన్ని చెప్పింది, దాన్ని బట్టి నేను ఇంకొన్ని రచయితగా ఇంకొన్ని ఊహాజనితంగా ఊహించుకొని ఇలా జరిగి ఉంటుందని అయితే బుక్ రాశాను అంటే అక్కడ ఇంక వివేక్ అయితే తన మీద కోప్పడతాడు. ఒక అమ్మాయి గురించి నువ్వు ఎలా రాసేస్తావు ఇష్టం వచ్చినట్టు. అంటే ఇప్పటివరకు మనం చెప్పుకున్నదంతా ఊహ అనమాట, సెబాస్టియన్ ఊహ, అది నిజం కాదు. మళ్ళీ కొత్తగా వివేక్ ఎంక్వైరీ మొదలు పెడతాడు. ఎంక్వైరీలో తనకి వాళ్ళ ఆంటీ ఇంటికి వెళ్లే దారిలో ఒక కారులో ఒక వ్యక్తి వచ్చి అపహరించినట్టయితే తెలుస్తుంది. ఆ కారు ఎవరిది అని అయితే తను ఎంక్వైరీ చేస్తాడు. ఆ కారు గురించి ఎంక్వైరీ చేసినప్పుడు వలన్ అనే వ్యక్తి ఆ కారు అని తెలుస్తుంది. ఆ వలన్ గురించి అయితే వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ వాళ్ళ ఫాదర్ ఉంటాడు. నాకు 2 బిడ్డలు అని, వలన్ తను పట్టించుకోవట్లేదని, దొరయ్య తన రెండో బిడ్డని దొరయ్య తను చూసుకుంటున్నాడు అని అయితే చెప్తాడు. సరే, దొరయ్య గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు వివేక్. వలన్ గురించి మళ్ళీ ముసలమ్మ కొడుకులను అడిగితే అయితే మాకైతే తెలియదు వలను అనే వ్యక్తి. అయితే వలన్ని మాత్రం మాకు శత్రుత్వం ఉంది కానీ తనైతే పాము కరిచి చనిపోయింది, లేదంటే బతుకుంటే మేమే చంపేసేవాళ్ళం, వలన్ చాలా క్రూరుడు అని అయితే వాళ్ళు చెప్తారు. ఈలోగా సెబాస్టియన్ ఫోన్ చేసి నేను ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, వెలోని నాతో అయితే వాళ్ళ ఆంటీ ఇంటికి తను బతిమలాడి వెళ్ళలేదు, వాళ్ళ మదరే పంపించిందంట ఆంటీ ఇంటికి అని అయితే చెప్తాడు. అప్పుడు వెంటనే ఇంకా మళ్ళీ వెలోని మదర్ అయితే ఎంక్వైరీ చేయడానికి అయితే తనని పోలీస్ స్టేషన్ కి తీసుకొని వస్తారు. ఇక్కడ తనైతే నువ్వే పంపించావా చెప్పు అని అడిగితే తనైతే ఒప్పుకోదు. గట్టిగా క్వశ్చన్ చేస్తే అప్పుడైతే ఒప్పుకుంటుంది. తనను నేను నిజంగానే నేనే పంపించానని, దానివల్ల వేరే ముఖ్య కారణం వల్ల పంపించానని చెప్పింది. అయితే ఇంట్లో దొరికిన లెటర్ అయితే, ఇల్లు సెర్చ్ చేస్తారు కదా, ఇంట్లో దొరికిన లెటర్ అయితే చూపించి ఈ లెటర్ వలన అంటే, ఆ లెటర్ లో ఏముంటుందంటే తను వెలోని అయితే ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది కదా సెబాస్టియన్ తో ఎక్కువగా, దాని గురించి అయితే తిన గట్టిగా అరిసిద్ది అనమాట. వాళ్ళ మదర్ అరిస్తే వాళ్ళ మదర్కి లెటర్ రాసిద్ది. ఏంటమ్మా చిన్నప్పటి నుంచి అలా తిడుతూనే ఉంటావు, నువ్వు కూడా వేరే పెళ్లి చేసుకోవచ్చుగా, అప్పుడు నా మీద అనుమానాలు ఉండేవి కాదు అని చెప్పేసి అయితే వాళ్ళ మదర్ మీద కోపించి లెటర్ రాస్తుంది. ఆ లెటర్ మళ్ళీ వాళ్ళ మదర్ కి తెలియకుండా దాచిపెడదాం అనుకుంటుంది, కానీ ఆ లెటర్ అయితే తన కంట పడుతుంది. చాలా ఫీల్ అయింది. ఇంకా అప్పటి నుంచి వెలోని అయితే ఏం అనడం మానేస్తుంది.
దేని గురించి అని అడిగితే ఏంటి అయితే విఘ్నేష్ తో ఏమైనా తప్పు చేసావా, అది నీ కూతురు తెలిసిపోయిందని చెప్పేసి తను చంపేసావా అని అడిగితే, విఘ్నేష్ తో నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకు వేరే వాళ్ళతో సంబంధం ఉంది, దానివల్ల నేను అబార్షన్ చేయించుకోవడానికి తను అక్కడికి పంపించేసి తను వచ్చేలాగా నేను అబార్షన్ చేయించుకున్నానని అయితే చెప్తుంది. తర్వాత తనే ఇదంతా పోలీసులకు తెలిసిందని చెప్పేసి అయితే ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది. అప్పుడు తను జనరల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అక్కడికైతే ఆ అక్క అని పిలుస్తాడు కదా వాళ్ళ దాంట్లో కుర్రాడు, తన పేరు అయితే జోన్స్, తనైతే వస్తాడు వాళ్ళ అక్కను చూడడానికి. ఏంటక్క నువ్వు ఇలా చేసుకున్నావు అన్నట్టయితే బాధపడతాడు. తర్వాత తను వాళ్ళ అక్కని ఇంటికి తీసుకువెళ్ళేటప్పుడు అయితే తనైతే సంతకం పెట్టిస్తాడు. ఆ సంతకంలో అయితే తను జోన్స్ దొరయ్య అని పెడతాడు. అంటే వాళ్ళని తమ్ముడు దొరయ్య, వాళ్ళ ఫాదర్ చెప్పారు కదా దొరయ్య చూసుకుంటున్నాడు. అయితే వాళ్ళకి తనకి ఏదో సంబంధం తను ఎంక్వైరీ చేస్తే తను చెప్తాడు, నాకు వాళ్ళ అమ్మకి అక్రమ సంబంధం ఉంది, తనేమో వాళ్ళ కూతురు విషయంలో ఇబ్బంది పడి నన్ను అయితే సరిగ్గా పట్టించుకోవట్లేదని నేను మా అన్నయ్యకి చెప్పాను. అయితే తన్నే లేపేద్దామని చెప్పేసి అయితే మా అన్నయ్య సహకారంతో తనైతే వస్తున్నప్పుడు కిడ్నాప్ చేసి కారులో తీసుకువెళ్ళి అయితే అడవిలోకి తీసుకువెళ్ళాడు మా అన్నయ్య. అక్కడైతే తనను అత్యాచారం చేసి చంపబోతుంటే తనైతే పరిగిపెట్టింది. అయితే ఈలోగా ఒక పాము వచ్చి అయితే మా అన్నయ్యని కాటు వేసింది. దానివల్ల మా అన్నయ్య అత్యాచారం చేయలేదు కానీ పీక పిసికిసి అయితే చంపేశాడని అయితే దొరయ్య చెప్పాడు. ఈ విధంగా అయితే తర్వాత వాళ్ళని కాటు వేసింది కదా, అప్పుడు చెప్పాడు కదా ఇందాక, ముసలమ్మ కొడుకు కాటు వేసేసాడు, లేకపోతే మేము చంపేసే వాళ్ళం అని చెప్పి ఈ విధంగా తను వాళ్ళని చనిపోయాడు అనమాట. అంటే వాళ్ళని వల్ల తను చనిపోయిందనే విషయం అయితే ఎంక్వైరీలో అయితే తిని తెలుసుకుంటాడు. తర్వాత ఆ విషయం అంతా దొరయ్య విషయం అంతా అంటే జోన్స్ విషయం అంతా అలా మొదట చెప్పగానే ఎందుకు నా కూతురు నువ్వే చంపేసావు అయితే తను కూడా ఫీల్ అయిపోయి బాధ భరించలేకైతే తను కూడా మరణిస్తుంది. తర్వాత న్యూస్ వైరల్ గా మారి ఇంకా వాళ్ళ మదర్ గురించి, ఇంతకు ముందు తిన గురించి ఎలా చెప్పుకుంటారో అలాగే వాళ్ళ మదర్ గురించి కూడా మీడియా అంతా పోస్తూ ఉంటది. దాన్ని చూసి వివేక్ అయితే చాలా బాధపడతాడు. తర్వాత తన భార్యతో చెప్తాడు, ఒక ఆడపిల్లని కనాలని ఉంది కానీ తనని చాలా ప్రొటెక్షన్ గా చూసుకోవాలి సమాజం నుంచి అని అయితే తన భార్యకి అయితే చెప్తాడు. ఆ విధంగా అయితే వెలోని అయితే ఏమీ తెలియకుండా ఆడుతూ పాడుతూ ఉండే పిల్ల వాళ్ళ మదర్ అయితే తనలాగా ఎక్కడైపోద్దని తను చెప్పే గట్టిగా తను చూసే నిబంధనల వల్ల అయితే కోపించి ఇంట్లోంచి వెళ్ళిపోయి అయితే ఆ విధంగా అయితే మరణిస్తుంది. ఈ విధంగా అయితే వెలోని కథ ముగిసింది. నా కథ కనుక మీకు నచ్చినట్లయితే